హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమా తెలుగు వ్లాగ్స్. ఇది థర్స్డే మార్నింగ్ వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది. పిల్లలు స్కూల్ బస్ వచ్చే టైం అయిపోతుందని కుకింగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు. పొటాటో చీజ్ బాల్స్ చేశాను, బెండకాయ ఫ్రై చేశాను, జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే. ఈ పీస్ లిల్లీ ప్లాంట్ చాలా విచిత్రమైన ప్లాంట్ అండి. దీని సాయిల్లో కనుక వాటర్ అయిపోయినాయి అనుకోండి, ఆకులు డ్రాప్ చేసేసుకుంటాయి. మనం మళ్ళీ వాటర్ పోయగానే నార్మల్గా దాన్ని ఇదివరకు ఎలా ఉందో మళ్ళీ అలా అయిపోతాయి అన్నమాట. నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంది ఈ చెట్టు మాత్రం. ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికి ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తాను. నాకు బేసిక్గా మొక్కలు పెంచడం చాలా ఇష్టము. మేము ఇప్పుడు ఉండేది అపార్ట్మెంట్లో అనమాట. ఎక్కువ మొక్కలు పెంచలేను కాబట్టి ఇండోర్ ఎంతవరకు పెట్టగలిగితే అంతవరకు పెంచుతున్నాను. మొక్కల మీద డస్ట్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, అప్పుడే ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా మొక్కలు ఉండేయండి. ఎక్కడెక్కడి నుంచో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఈ మొక్క కావాలని తీసుకొచ్చేదాన్ని, వాటిని నాటేదాన్ని. అవి ఎదిగేదాకా రోజు వెళ్ళి చూసుకోవడం, ఆకులను టచ్ చేయడం ఇలా చేసేదాన్ని అనమాట. గులాబీ మొక్కలు అయితే నాకు చాలా ఇష్టం ఉండేవి. ఇప్పుడు కూడా ఒక గులాబీ మొక్క పెంచుతున్నానులేండి. కానీ బాల్కనీలో అంత ఎండేమీ రాదు, 2-3 అవర్స్ వస్తుంది. చూడాలి ఎలా సస్టైన్ అవుతాయో. ఎప్పుడు చూసినా పొద్దుటే స్కూల్కి పంపామా, వంట చేసామా, మళ్ళీ హస్బెండ్ని ఆఫీస్కి పంపించామా, అంతా రెడీ చేసామా, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలకి స్నాక్ రెడీ చేసామా, చదివించామా, ఇదే రొటీన్ ఉంటుంది మన ఆడవాళ్ళకి. వీటిలో ఒక్కొక్కసారి గజిబిజీ అయిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనం మొక్కలు పెంచడం అనేది ఒక థెరపీలా ఉంటుందన్నమాట. ఏది తప్పినా ఈ పనులు అయితే ఎవరికీ తప్పవు. జాబ్ చేసే ఆడవాళ్ళకైనా తప్పవు, ఇంట్లో హౌస్ వైఫ్స్ కన్నా తప్పవు. ఎంత మెయిడ్ని పెట్టుకున్నా మనం చేయాల్సిన పనులు మనకు ఉంటానే ఉంటాయి. ఒకటైతే నిజమండి, ఇల్లు ఎలా ఉంటే మనసు అలాగే ఉంటుంది. ఒకవేళ ఇల్లు గజిబిజిగా ఉందనుకోండి, మనసంతా డిస్టర్బింగ్గా, ఇంట్లోకి రాగానే చికాకులతో ఉంటుంది. అదే ఇల్లు కొంచెం నీట్గా ఉందనుకోండి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలా అని నాకేమీ ఓసిడి ఉందనుకోకండి. హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు, లేకపోతే బద్ధకంగా ఉన్నా సరే నేను కొన్ని పనుల్ని స్కిప్ చేసుకుంటాను. ఏ పనులైతే మ్యాండేటరీయో అవి మాత్రమే చేసుకుంటాను. పనులు చేసేటప్పుడు ఒక చిన్న చిన్న పీరియడ్ గ్యాప్స్ తీసుకోవడం వల్ల పని నీట్గా అవుతుంది, మనకు కూడా అలసటి ఉండదన్నమాట. నేనైతే అంతే చేస్తాను. కొంచెం కొంచెం గ్యాప్స్లో పని చేసుకుంటాను, కూర్చుంటాను, మళ్ళీ టీ తాగుతాను, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకుంటాను. అలా చిన్న చిన్న బ్రేక్స్లో పని చేసుకుంటాను. కాసేపు లేట్ అవుతుంది, కాకపోతే పని మాత్రం నీట్గా అయిపోతుంది కదా. మా ఇంటి దగ్గరే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుందన్నమాట. చాలా డస్ట్ వస్తుంది. సో ఈ చిన్న చిన్న వస్తువులైనా సరే కనీసం 3 డేస్కి 2 డేస్కి ఒకసారైనా తుడవాల్సిందే. ఆ రోజు మార్నింగ్ హడావిడిలో లంచ్ బాక్సుల వరకే వంట చేశాను. నా కోసం వండుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామా, ఒక్కదానికి మళ్ళీ అన్నం కూర 2 ఏం వండుకుందామా అనుకున్నా. అంతలోకి మరమరాలు కనిపించాయి. సర్లే ఉగ్గాని బజ్జీ చేద్దాం అనుకున్నాను. నాకు ఇది ఒక ఆంటీ చెప్పారనమాట ఈ ప్రాసెస్. నేనేదో పెద్ద హడావిడిగా ఏమీ చేసానండి. మొత్తం ఆనియన్స్, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసుకుని ఒకేసారి పోపులో వేసేస్తా అంతే. దీనికోసం పెద్ద వంటలో ఏమీ అవసరం లేదనుకుంటా. నేను జస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకుని జీలకర్ర దీని మీదే వేసేసుకుని, అదే మన ఓల్డ్లో అమ్మమ్మల పొయ్యి మీద ఉండడానికి అన్నీ ఒకే ప్లేట్లో వేసుకుని వెళ్ళి చేస్తారు కదా, ఆ బాపత అనమాట. నేను ఒక్కొక్కటి వేసే అంత ఓపిక నాకు అస్సలు ఉండదు. వంటను అంత స్టైలిష్గా కూడా వండలేను. పెనం పెట్టామా, కూర వేసామా, అయ్యిందా, ఇలా ఉంటా అనమాట నేను.
సరే, ఇందులో ఏమేమి వేసానో చెప్తాను. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయి డీప్లో, అవి కొంచెం, జీడిపప్పు. ఇవి బాగా వేపించేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం కూడా వేసుకున్నానండి, మర్చిపోయాను. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత మరమరాలు ఏం చేయాలంటే వాటర్లో తడిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాన్ని పిండేసి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే. ఎంత యమ్మీగా ఉందంటే ఫుడ్ ఆ రోజు, ఎంత సింపుల్గా చూసినా కూడా చాలా స్పైసీగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉప్మా అనుకోండి, ఉగ్గాని అనుకోండి, ఏదైనా అనుకోండి, దీంట్లో పల్లీ పౌడర్ ఉంటుంది కదా, అదే మనం ఇడ్లీలో వేసుకుంటాం, అది యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఆంటీ చెప్పారనమాట. ఆ పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని తిన్నా, ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. మీరు గమనిస్తే అక్కడక్కడ నా వాయిస్ స్టక్ అవుతుంది, లేకపోతే మాట తడబడుతుంది. అదేదో నాకు నత్తి కాదండి బాబోయ్. ఇది ఏమవుతుందంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాటల మధ్య ఆయాసం వస్తూ ఉంటుంది కదా, అక్కడ స్టక్ అయిపోతుంది అన్నమాట. నార్మల్గా అందరూ అంటూ ఉంటారు కదా నేను మిత భాషని అని. అలా చెప్పాలంటే నేను అతి భాషని అనమాట. నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా. ఇంటి వెనక కనిపిస్తారా, ఇంటి ముందు కనిపిస్తారా, వెళ్ళే వాళ్ళు కనిపిస్తారా, వచ్చే వాళ్ళు కనిపిస్తారా, వయసుతో సంబంధం లేదు, వాళ్ళు పలకరించేదాకా నిద్రపోను. ఇది నా గుడ్ ప్లస్ బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. అలా అని ఎవరు పర్సనల్లోకి వెళ్ళనండోయ్, జస్ట్ పలకరించాలంతే. ఇంత మాట్లాడే నేను కూడా యూట్యూబ్ దాకా వచ్చేసరికి మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అర్థమవుతుంది వ్లాగర్స్ అంతా ఎంత కష్టపడతారో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఈవెన్ ఎనీ క్రియేటర్ చాలా కష్టపడాలి వాళ్ళు ఎదగాలంటే. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. బహుశా వాళ్ళందరూ పని లేక చేయట్లేదు, పని ఇష్టపడి చేస్తున్నారు. మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది. ఏమో నేను ఎదుగుతానో ఎదగనో తెలియదు యూట్యూబ్లో, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని. ఈ ఉగ్గానితో పాటు మార్నింగ్ లంచ్ బాక్స్లో చేసిన బెండకాయ ఫ్రై ఉంటే అది వేసుకుని తిన్నా. నిజంగానే చాలా బాగుంది కాంబినేషను. ఇదేం కాంబినేషన్ రా బాబు అనుకోకండి, ట్రై చేయండి. నా లైఫ్ స్టైల్ కూడా మీ లైఫ్ స్టైల్ లాంటిదేనండి. అద్భుతాలు హడావిళ్ళు ఏమీ ఉండవు, అంత ఫ్యాన్సీగా కూడా ఉండదు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.